రాజ్యసభకి జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్నటువంటి 3 రాజ్యసభ స్థానాలకి ఎన్నిక జరగబోతోంది. ఆ ఎన్నిక 8వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఆ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 8వ తేదీ మొదలైనటువంటి నామినేషన్ల ప్రక్రియ 15వ తేదీ వరకు కంటిన్యూ అవుతుంది. ఒకవేళ కనుక వేరే పోటీగా ఏ రకమైనటువంటి నామినేషన్ కనుక ఫైల్ కాకపోతే ఎన్నికల్ని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు డిక్లేర్ చేస్తారు. ఎక్కడైనా కనుక ఎన్నిక అనివార్యం కనుక అయితే 27వ తేదీన రాజ్యసభకు జరిగేటటువంటి ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం వాటిల్ని కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇక రాజ్యసభకి స్థానాల విషయానికి కనుక వస్తే ఆంధ్రప్రదేశ్లోంచి 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆ 3 స్థానాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారు వైసీపీ పార్టీ నుంచి, అదే రకంగా సీఎం రమేష్ వారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైనారు. తర్వాత భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులుగా కంటిన్యూ అవుతూ రిటైర్ అవుతున్నారు వారు. సో అంచేత భారతీయ జనతా పార్టీ నుంచి ఒక వేకెన్సీ అనేటటువంటిది రావటం అనేటటువంటిది రికార్డుల్లో ప్రకారం మనం చెప్పాలి. మూడవది కనక మేడల రవీంద్ర కుమార్ వారు తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకి ఎన్నికైనారు. వారు ఈ ఎన్నికల్లో వారు రాజ్యసభ నుంచి రిటైర్ అవ్వటం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ రకంగా చూస్తే 3 రాజకీయ పార్టీలకు సంబంధించిన వైసీపీ నుంచి వేమిరెడ్డి, అదే రకంగా తెలుగుదేశం పార్టీ నుంచి కనక మేడల, అదే రకంగా భారతీయ జనతా పార్టీ నుంచి సీఎం రమేష్, ఈ 3 రిటైర్ అవుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఉన్నటువంటి స్థానాలు కనుక మనం చూస్తే 151 స్థానాలతో గెలిచినటువంటి వైసీపీ పార్టీ నుంచి 4 సస్పెండ్ అయినారు. ఈ 4కి ఇవాళ స్పీకర్ ముందు వారి యొక్క ఎంక్వైరీ అనేటటువంటిది జరగబోతోంది. సో అయిన తర్వాత వారికి ఏ రకంగా క్వాలిఫికేట్ అవుతారా లేదా అనేటటువంటిది స్పీకర్ నిర్ణయం చేస్తారు, వాళ్ళు క్వాలిఫై అయ్యేటటువంటిది. సో ఈ నేపథ్యంలో 151 స్థానాల్లో 4 స్థానాలని కోల్పోయినటువంటి వైసీపీ పార్టీ 147 స్థానాలకే పరిమితమైంది. సో టీడీపీకి సంబంధించినటువంటి 23 మంది శాసనసభ్యుల్లో అక్కడ కూడా 4 శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీతో విభేదించి ఒక సెపరేట్ గ్రూప్గా పక్కకు వచ్చినారు. వారు అఫీషియల్గా డిక్లేర్ చేయనప్పటికీ కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సభ్యులుగా మాత్రమే వారు కంటిన్యూ అవటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. సో 4 సభ్యులతో పాటుగా గంటా శ్రీనివాసరావు అనేటటువంటి వారి శాసనసభ్యుడు విశాఖపట్నం నుంచి గెలిచారు. వారు విశాఖపట్నంలో ఉండేటటువంటి స్టీల్ ఫ్యాక్టరీని, ఉక్కు పరిశ్రమని జాతీయకరణలో మాత్రమే ఉండాలి, ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అనేటటువంటి ఒక కారణంతో దాదాపు 2-2.5 సంవత్సరాల క్రితం వ్యక్తిగత కారణాలతో స్పీకర్ ఫార్మాట్లో వారు రాజీనామా చేశారు. సో ఆ రాజీనామాని మొన్ననే వారు ఆమోదించినారు స్పీకర్. సో ఎందుకు ఆమోదించాము అనేటటువంటి మాట కూడా చెప్పారు. ప్రస్తుతం అది న్యాయస్థానంలో ఉంది. అయినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి వారు రివైవ్ చేసుకుంటారు, దాన్ని వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి వెనక్కి తీసుకుంటారని వెయిట్ చేశాం. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి తప్పనిసరిగా వారి రాజీనామాని ఆమోదించామనేటటువంటి. సో ఇవాళ గంటా శ్రీనివాసరావు చెప్తున్నారు, రాజకీయ కారణాలతో వలన మాత్రమే నా రాజీనామాని ఆమోదించినారు. సో నేను రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయకుండా చేయడానికి మాత్రమే స్పీకర్ ఈ రకమైనటువంటి యాక్షన్ తీసుకున్నారని చెప్పారు. ఒకవేళ అదే కనుక అయితే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసినటువంటి గంటా శ్రీనివాసరావు ఇంతవరకు వారు ఎందుకు ఆ రాజీనామాను ఉపసంహరించుకోలేదు? ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యేగా దాదాపుగా 3-4 సార్లు చేసినటువంటి అనుభవం ఉంది, మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. అయినప్పటికీ స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చినటువంటి రాజీనామాని ఇంతకాలం తను విత్డ్రా చేసుకోకుండా ఉండటానికి కారణాలు వారు చెప్పాలి. సో నేను రాజీనామా చేస్తాను, బట్ స్పీకర్ మాత్రం దాన్ని ఆమోదించడానికి వీల్లేదు, ఒకవేళ ఆమోదిస్తే రాజకీయ కారణాలు అంటాం అనేటటువంటిది ఇవన్నీ కూడా చిన్నపిల్లలు ఆడేటటువంటి చిన్న ఆటలాగే కనిపిస్తోంది తప్ప ఎక్కడా కూడా దీనిలో క్లారిటీ లేదు. సో 4 శాసనసభ్యులకి కూడా నోటీసులు అందాయి. వారిని కూడా స్పీకర్ ముందు రమ్మనమని చెప్పి వారికి నోటీసులు వెళ్ళాయి. సో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి 4 శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భవిష్యత్తు కూడా స్పీకర్ చేతుల్లో ఉంది. సో ఈ రకంగా చూస్తే 23 స్థానాల్లో దాదాపుగా ఒకరు రాజీనామా, 4 అక్కడి నుంచి రిజైన్ చేయటం అనేటటువంటిది. సో ఆ రకంగా చూస్తే 18 స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి
తెలుగుదేశం పార్టీ రేపు ఎన్నికల్లో కనుక వారు గెలవాలి అని అంటే కనీసం 43 మంది ఎమ్మెల్యేల యొక్క ఓట్స్ అవసరమైనటువంటి సందర్భంలో దాదాపుగా వారికి 25 ఎమ్మెల్యేల మద్దతు కనుక ఉంటే మాత్రమే వారు ఒక రాజ్యసభ స్థానాన్ని గెలుచుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతం ఉన్నటువంటి బలాబలాల పరిస్థితి కనుక చూస్తే 3 రాజ్యసభ స్థానాలు కూడా వైసీపీ పార్టీయే కైవసం చేసుకునేటటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. సో ఇవాళ వైసీపీ పార్టీ తనకున్నటువంటి ఇన్ఛార్జీల మార్పు, అదే రకంగా కొంతమందికి టికెట్ల నిరాకరణ, ఇవన్నీ ఇస్తున్నటువంటి సందర్భంలో వైసీపీ పార్టీలో ఏర్పడినటువంటి ఒక సంక్షోభం ఏదైతే ఉందో దాన్ని తనకి అనుగుణంగా మలుచుకోవడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు రాజకీయపరమైనటువంటి ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారనేది సుస్పష్టంగా కనిపిస్తోంది. సో రేపు ప్రొద్దున్న ఇవాళ 8వ తేదీ నుంచి స్టార్ట్ అయినటువంటి నామినేషన్స్ 15వ తేదీ లోపల ఎండ్ అయ్యే లోపల తెలుగుదేశం పార్టీ తన తరఫున ఎవరినైనా ఒక క్యాండిడేట్ని నిలబెడుతుందా, లేదా ఒక ఛానల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక సభ్యుడు మాట్లాడుతూ పార్టీ ఆదేశిస్తే నేను కంటెస్ట్ చేస్తాను అనేటటువంటి మాట మాట్లాడినారు. సో ఇవాళ హార్స్ రైడింగ్ అంటే డబ్బులతో ఎమ్మెల్యేలని కొనేటటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నిర్లజ్జగా తెరదీస్తారా అనేటటువంటిది మిగిలి ఉన్నటువంటి అంశం మనం చూడాలి. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ తనకు సంబంధించినటువంటి 3 రాజ్యసభ సభ్యుల్ని కూడా డిక్లేర్ చేసింది. దానిలో మొట్టమొదటిగా వైవి సుబ్బారెడ్డి 1960 సంవత్సరంలో ఒంగోలులో ఉండేటటువంటి మేదరమెట్ల ఆ ఏరియాలో వారు జన్మించినారు. సో వారు చాలా సోషల్ వర్కర్గా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. వారు MBA డిగ్రీని కూడా సాధించినటువంటి ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ వారు. సో వారు అనేక కార్యక్రమాలతో పాటుగా 2014 సంవత్సరంలో మన లోక్సభకి ఎన్నికైనటువంటి వ్యక్తి. సో చాలా తక్కువ మంది వైసీపీ పార్టీ నుంచి ఎన్నికైనా కూడా దానిలో వారు కూడా ఒక సభ్యుడిగా ఉన్నారు. 5 సంవత్సరాలు లోక్సభలో వారు లోక్సభ సభ్యుడిగా ఉంటవే కాకుండా 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సో వారు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సమయంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తుల్లో ఒకరుగా వైవి సుబ్బారెడ్డి గారు స్థానం సంపాదించినారు. సో వారు వైసీపీ పార్టీకి ఒక షాక్ అబ్జర్వర్గా ఎక్కడ ఏ రకమైనటువంటి క్రైసిస్ వచ్చినా కూడా వారు సుబ్బారెడ్డి గారు వెళ్ళి దాన్ని సాల్వ్ చేసేటటువంటి నేపథ్యం కలిగినటువంటి వ్యక్తిగా రికగ్నైజ్ కాబడ్డారు. వారు ప్రస్తుతం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉండేటటువంటి పార్లమెంట్ అండ్ అసెంబ్లీ నియోజకవర్గాల యొక్క ఇన్ఛార్జ్గా పదవీ బాధ్యతలు వారు నిర్వహిస్తున్నారు. సో వారిని ఒక రాజ్యసభ సభ్యుడిగా 6 సంవత్సరాల కాలం ఉండటం కోసం వైసీపీ పార్టీ నిర్ణయించింది. సో చాలా పేరెన్నిక కలిగినటువంటి చాలా నిస్వార్థపరుడైనటువంటి ప్రజాసేవకి అంకితం కాబడినటువంటి వ్యక్తిగా వైవి సుబ్బారెడ్డి గారిని మనం తప్పనిసరిగా కన్సిడర్ చేయొచ్చు. రెండో వ్యక్తిగా ప్రస్తుతం పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉండేటటువంటి గొల్ల బాబురావు గారిని వారిని నిర్ణయం చేసినారు. వీరు దళిత సామాజిక వర్గ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి వీరు. సో వీరు దెందులూరు అనేటటువంటి ఆ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి. సో పక్కకున్నటువంటి సిఆర్ రెడ్డి కాలేజ్ ఆ ప్రాంతంలో చదువుకున్నారు. సో వీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అవటమే కాకుండా లా డిగ్రీని కూడా సంపాదించినటువంటి ఒక ఉన్నత విద్యాధికుడు. సో వీరు తన పదవికి రాజీనామా చేసేటటువంటి సందర్భంలో హైదరాబాదులో జాయింట్ కమిషనర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేటటువంటి విభాగానికి వారు చాలా ఉన్నతమైనటువంటి పదవి జాయింట్ కమిషనర్గా పనిచేస్తూ అప్పటి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క రాజకీయ కార్యక్రమాల పట్ల వారి యొక్క వ్యక్తిత్వానికి చాలా ఆకర్షితులైనటువంటి వ్యక్తిగా పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి పాయకరావుపేట నియోజకవర్గ ఎస్సీ నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యేగా చాలా అత్యధిక మెజారిటీతో వారు గెలిచారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వైసీపీ పార్టీ స్థాపించబడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడిచారు. సో పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడిచినటువంటి కొంతమంది వ్యక్తుల్లో గొల్లబాబురావు గారు కూడా ఒకరు. సో వారు మళ్ళీ తిరిగి పాయకరావుపేట నుంచి బై ఎలక్షన్స్లో మళ్ళీ తిరిగి వారు అక్కడి నుంచి గెలిచారు. తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 2014 సంవత్సరంలో అమలాపురం కాన్స్టిట్యున్సీ నుంచి వారు కంటెస్ట్ చేసి
ఓడిపోయినారు. ఆ తర్వాత జరిగినటువంటి 2019లో మళ్ళీ తిరిగి పాయకరావుపేట నియోజకవర్గం నుంచి దాదాపుగా 95,000 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తిగా వారిని ఆ గణాంకాలన్నీ రికార్డ్స్లో ఉన్నారు. సో విద్యార్థికుడే కాకుండా పార్లమెంటరీ సాంప్రదాయాల్లో, పార్లమెంటరీ సంబంధించినటువంటి రాజకీయాల్లో చాలా నిష్ణాతులుగా ఉండేటటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి గొల్ల బాబురావు గారు. సో వారిని తప్పనిసరిగా విజయంగా 6 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు చేయడానికి ముందుకు వచ్చినటువంటి వారు తప్పనిసరిగా విజయం సాధించాలని మనం కోరుకుందాం. ఇంకా మూడో వ్యక్తిగా మేడా రఘునాథరెడ్డి గారు, వీరిని వైసీపీ పార్టీ మూడో అభ్యర్థిగా నిర్ణయం చేసినారు. వీరు ప్రస్తుతం కడప జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గంలో ఉన్న మేడా మల్లికార్జున రెడ్డి గారికి సంబంధించిన వారి సొంత తమ్ముడు. సో వీరి తండ్రి గారు అయినటువంటి వారు టీటీడీ డైరెక్టర్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. వారికి ఉన్నటువంటి 3 కుమారుల్లో మేడా రఘునాథరెడ్డి గారు రెండో కుమారుడు. మొట్టమొదటి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మేడా మల్లికార్జున రెడ్డి గారు ప్రస్తుతం రాజంపేట నియోజకవర్గం నుంచి వారు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరు కూడా వారి చదువు విద్యాభ్యాసం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి టంగుటూరు అనేటటువంటి ప్రాంతంలో గ్రాడ్యుయేషన్ చదువుకున్నారు ఆ ఏరియాలో. సో కడపలోనే వీరు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అతి చిన్న వయసులో 20 సంవత్సరాల వయసులోనే వ్యాపారంలో అనుభవం గడించడానికి, వ్యాపారం చేయడానికి బెంగళూరు షిఫ్ట్ అయినారు. అక్కడ ఉండేటటువంటి కేకేఎంఆర్ అనేటటువంటి ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో డైరెక్టర్గా ఉండి సో రియల్ ఎస్టేట్ రంగంలో చాలా అనుభవాన్ని గడించి వ్యాపార రంగంలో నిష్ణాతుడైన వ్యక్తిగా, చాలా సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా వారు కూడా ముద్రించబడినారు. అనేక సంవత్సరాలు బట్టి కూడా రాజకీయాల్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలి అనేటటువంటి కోరిక ఉండేటువంటి వారు. సో ఇప్పటికీ ఒక రాజ్యసభ సభ్యుడిగా వైసీపీ పార్టీ వారి యొక్క సేవల్ని వినియోగించుకోవాలని చెప్పి నిర్ణయం చేయటం, దానికి వారి సంసిద్ధత వ్యక్తం చేయటం. సో విద్యాధికుడు, వ్యాపారవేత్త, మంచివాడు, 4-5 సామాజిక కార్యక్రమాలన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా ప్రతి ఏటా చేసేటటువంటి వ్యక్తి. సో ఈ ముగ్గురు కూడా వైవి సుబ్బారెడ్డి గారు, గొల్ల బాబురావు గారు, అదే రకంగా మేడా రఘునాథరెడ్డి గారు, ఈ ముగ్గురు కూడా రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించాలని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరి యొక్క సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు వెళ్ళడానికి, ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా ఆర్థిక పరంగా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు కలిగించాలని, రాజ్యసభ సభ్యులుగా వీరు పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ చర్చల్లో పాల్గొవాలని మనం కూడా ఆశిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు.